హైదరాబాద్ ముషీరాబాద్ ఎక్స్ రోడ్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పార్కింగ్లోని వాహనాలపైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి లారీ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొక ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో కూడా అయితే స్థానికంగా ఉన్న పోలీసులతో పాటు స్థానికుల సాయంతో కూడా వారిని అయితే గాంధీ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. దీంట్లో ఒకరికి పూర్తిగా కాలు తెగిపడినట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వారికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు, తర్వాత మరో ఇద్దరికైతే గాయాలు కావడంతో కూడా ప్రస్తుతం అయితే వారికి అయితే చికిత్స అందిస్తున్నామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి తీవ్రత ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు. ఇటు సికింద్రాబాద్ నుంచి ముషీరాబాద్ వైపు ఇటు కాంక్రీట్ లారీకి సంబంధించి కూడా ఒకేసారి రావడం, తర్వాత ఇక్కడే ఆగి ఉన్న లారీని డీసీఎం సంబంధించి కూడా పంచర్ చేస్తుంటే ఆ సమయంలోనే ఒకేసారి ఢీకొనడంతో కూడా ఈ ప్రమాద తీవ్రత జరిగిందని. అయితే ఈ ప్రమాదంలో మొత్తం 6 వాహనాలు పూర్తిగా ధ్వంసం కావడంతో కూడా పోలీసులు వాటిని అయితే ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ సమీపంలోకి అయితే తరలించడం జరిగింది. కానీ ఈ ఘటనలో తీవ్రత డ్రైవర్ యూసఫ్ అనే ఒక కారణంగానే ఇది జరిగిందని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించి అతన్ని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. అబ్దుల్ అన్న మరో వ్యక్తి ఇక్కడ అక్కడికక్కడ మృతి చెందినట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి. అతను డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తున్నాడా లేదా అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో జరిగింది కాబట్టి ఇద్దరు అతన్ని ఏమన్నా డ్రైవ్ చేశారన్న కోణంలో పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. ఏమైంది రాత్రి, అంటే ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం? 11 గంటలకు టైర్ పంక్చర్ అయిందట, తెల్లారంగా 3 గంటలకు యాక్సిడెంట్ అయింది. 4 ఒక పోలీస్ బండికి కొట్టింది, ఇక్కడ 3-4 బండ్లకు కొట్టిండు. ఒకరిని కాలు ఇరిగినా, ఒకటి చచ్చిపోయిండు. మొత్తం అంటే ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఈ ఘటన పైన ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు అయితే చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీంట్లో ఒకరు మృతి చెందగా మరొక ముగ్గురికి అయితే తీవ్ర గాయాలని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి చిలకలగూడ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.